పరిస్థితి ఏం బాగాలేదు. నాన్న బెంగంతా మీ పెళ్లి గురించే బావగారు. మీరు పెళ్లి చేసుకోపోతే నాన్న బానే ఉంటారు. మీరు పెళ్లి చేసుకోవద్దు బావగారు. కానీ ఇంకెంతోసేపు కాదులే, పెళ్లి ముహూర్తం వరకు మాత్రమే. ఆ సమయానికి ఖచ్చితంగా నా ముందుకొస్తుంది. అప్పుడు నేను పెళ్లి చేసుకోనని చెప్పడం కాదు, తనే ఆపేస్తుంది. పెళ్ళాపడానికి వైదేహినే రావాలా? ఏ నాపకూడదా? నన్ను రప్పించటం కోసమే ఈ పెళ్లి కొప్పుకున్నాను అన్నారు సరే, కానీ నేనొచ్చినా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానే. ఎలా ఈయనకు అర్థమయ్యేలా చెప్పాలి? 2 రోజుల్లో పెళ్లి. నాన్న పరిస్థితి చూస్తే అలా ఉంది. ఈయనంతటి ఈయనే పెళ్లి ఆపాలంటే ఏం చేయాలి? వామ్మో, జానకినా వైదేహినా? నువ్వా? ఏంటక్క అలా సైలెంట్గా వచ్చి భయపడుతున్నావు? నేనేమో వైదేహేమోనని దడుచుకున్నాను. అది అక్కడుంది కదా. తెలియదు కదక్క, ఎక్కడున్నా ఎటుపక్క నుంచైనా రావచ్చు. ఇంతకీ అది వైదేహి అంటావా? అలా సీరియస్ గా కూర్చుందంటే అది వైదేహినే. ఒకసారి నువ్వు అడిగి చూడక్క. పెళ్లి చేసుకోవాల్సింది నువ్వైతే నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? నువ్వే వెళ్ళాడుగో. బావతో నా పెళ్లి జరిగితే చాలక్క, వైదేహికి ఏం చెప్పక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? అసలేం ఆలోచిస్తున్నారు మీరు? దేని గురించి? దేని గురించి ఏంటండి? 2 రోజుల్లో పెళ్లి. ఏం ఆలోచిస్తున్నారు? వద్దు, వైదేహి. మాట్లాడరేంటండి? వైదేహి వస్తుంది, వైదేహి వస్తుంది అనుకుంటున్నారే. ఒకవేళ రాకపోతే పెళ్లి చేసేసుకుంటారా? వైదేహి ఏమైనా రాలేని పరిస్థితిలో ఉందేమో, అందుకే రావట్లేదేమో. మీ ముందుకు రాలేని పరిస్థితి. తప్పకుండా వస్తాను. మీరు వైదేహిని ప్రేమిస్తున్నారు కదా, తనే భార్యగా ఉండాలని కోరుకుంటున్నారు కదా. అప్పుడు వైదేహి రావటం రాకపోవటంతో సంబంధం ఏంటి? ఈ పెళ్లికి ఎలా సిద్ధపడిపోతున్నారు? అదేంటి, ఇదే వైదేహి కదా, మళ్ళీ రాలేని పరిస్థితుల్లో ఉందేమో అంటుందేంటి? అదే కదక్క, వైదేహిలా రాలేదు కదా, అందుకే ఈ పెళ్లి ఆపడానికి భావనిలా రెచ్చగొడుతుంది. మీరు మౌనంగా ఉన్నా ఏం చెప్తారో నాకు తెలుసు. అప్పుడు పెళ్లి చేసుకోమని వైదేహి చెప్పిందనే కదా. ఏ పరిస్థితిలో చెప్పిందో మీకు తెలీదా?
ఆగు కౌసల్య. చేసుకోకపోతే నా మీద ఉంటే దేవుడా, వైదేహి వస్తుంది అనుకున్నాం గాని ఈ రూపంలో వస్తుంది అనుకోలేదు. ఎలాగో అలా ఈ పెళ్లి ఆపాలని చూస్తోంది. గురువుగారితో చెప్పి ఏ తాయత్తు మంత్రమో వేయిద్దాం అనుకుంటే గురువుగారికి పెళ్లి గురించే తెలీదు. ఇంకేదైనా పరిష్కారం ఆలోచించాలి. ఏం చేయాలి? ఎన్ని అడుగుతున్నా మౌనంగా ఉన్నారంటే మీరు చేస్తున్నది న్యాయం కాదని మీకు తెలుస్తోంది కదా. అయినా ఎందుకు తలంచుతున్నారు? ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? వాలి, ఏంటి? పెళ్లి ఆపాలని చూస్తోంది. ఏదో ఒకటి చేసి ఆపు. నేనా? ఎందుకు? నీకులాగా చెంపదెబ్బలు తింటాడాక? ఏయ్, సరే నీ ఇష్టం. ఈ పెళ్లి జరిగితేనే నీకు రాజ్యాధిపతి పదవి వస్తుంది. దేవుడు దెయ్యం అని భయపడితే ఏది దక్కదు. ఇవన్నీ నేనెందుకు అడుగుతున్నానని మీకు అనుమానం కలిగుండొచ్చు. కానీ నేను అడగాలి. ఎందుకు ఏమిటి అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది. జానకి ఎవరమ్మా? మనింటికొచ్చిన అతిథి. తనకు అర్థం అవుతుంది ఏది న్యాయమో ఏది కాదు. అందుకే తను అన్ని మాటలన్నా సమాధానం లేక మౌనంగా ఉండిపోయా. మీకు న్యాయం అనిపించి చేస్తున్నారు కదా. తను అడిగిన దానికి ఒక్క దానికైనా మీ దగ్గర సమాధానం ఉందా? చెప్పండి. వీళ్ళేంటి పెళ్లి వద్దని నేను అంతగా మాట్లాడినా ఏమీ అనకుండా బొమ్మల్లా ఉండిపోయారేంటి? ఓ, అర్థమైంది. నన్ను దయ్యం అనుకుంటున్నారు. నిన్న అనుకోకుండా దయ్యాన్ని వాడుకున్నాను. ఇప్పుడు బాగా పనికొచ్చింది. ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు. ఏం లేదు.
నేనడిగిన దాంట్లో న్యాయం లేదని మీకెవరికైనా అనిపిస్తోందా? ఇంట్లో ఎవరైనా పెళ్లి జరగాలి అని ఆలోచించారో ఏంటి చూస్తున్నావు? ఇంకా వెళ్ళు, వెళ్ళి అడుగు. ఏ ఆగు. బాబు గారు ఆవేశపడుతున్నారు, చూసుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు ఆగు. బాబు గారు ఇప్పుడు ఇంత ఆవేశం అవసరమా? ఆపరాంజీ, అసలు ఏమనుకుంటా నా గురించి? ఏంటి పెళ్ళి ఆపేయాలా? చెప్పు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఎవరనుకుంటున్నావు? వాళ్ళే. ఏంటి పసిపిల్లలు ఎవరూ లేరు ఇక్కడ. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి ఏంటి దగ్గరికి వస్తున్నావు? మీదకి వస్తున్నావు ఏంటి? డిస్టెన్స్ మెయింటైన్ చేయి, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి పెళ్లి చేస్తావా? లేదు. పెళ్లి చేస్తావా? చెప్పు. చేస్తావా? పెళ్లి చేస్తావా నువ్వు? చెప్పు. పెళ్లి చేస్తావా? పెళ్లి చేస్తావా? పెళ్లి చేస్తావా? చెప్పరా, చెప్పు. చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పు. మళ్ళీ పెళ్ళన్న మాట నోట్లోంచి వచ్చిందో పీక కోస్తా. అందుకే వెళ్ళొద్దు బాబు గారు అన్నా. విన్నారా? సోఫా దూకి మరీ వచ్చారు. వాలిబాబు ఆవేశం అవసరమా అని చెప్తూనే ఉన్నాను. లేవండి, చూడండి ఎలా వచ్చిపోయిందో. నాకిదంతా ఏదో అయోమయంగా ఉంది. వైదేహి ఇదంతా చేస్తోందంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు వైదేహి చనిపోవడం ఏంటి? కౌసల్య, రేపు గురువుగారు వస్తున్నారు కదా, పొద్దున్నే గురువుగారిని ఆశ్రమానికి పంపించు. ఆయనే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. వద్దత్తయ్యా, ఈ విషయం గురుగారికి కానీ బయటెవరికి కానీ తెలియకూడదు. ఎందుకు? పెళ్ళింట్లో దయ్యం అది ఇది అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పెళ్ళయ్యాక చూసుకుందాం. అసలు పెళ్లి జరగదు కదత్తయ్య. ఆ వైదేహి జరగనివ్వదు. జరుగుతుంది.
తెల్లారేలోగా ఏదో పరిష్కారం ఆలోచిద్దాం. ఎందుకు గురువుగారికి చెప్పొద్దంటున్నావో అర్థమవుతుందత్తయ్య. గురువుగారికి తెలిస్తే వైదేహియే దేవాంశ్ భార్య అని అన్నాను కదా, మరి స్రవంతితో ఎందుకు పెళ్లి చేస్తున్నారు? అసలు ఆ చీటీ ఎలా మారిపోయిందని మీ బండారం బయటపడుతుందనే కదా చెప్తా. ఆగు. కొడుతుందని నీకు తెలుసు కదా? చితక్ కొడుతుందని తెలుసు. మరి తెలిసి ఎందుకు రెచ్చగొట్టి పంపా? పొద్దున్న నా చెంపలు వాయించేటప్పుడు నువ్వెంత ఎంజాయ్ చేశావో నేను చూడలేదనుకుంటున్నావా? అందుకే నీకు 4 పడాలని రెచ్చగొట్టాను, కానీ అది రెచ్చిపోయి చితక్ కొట్టేసింది. పాపం బుగ్గలు వాచిపోయినట్టున్నాయి. అమ్మో, చ ఇలా మైమర్చిపోయే చెంపలు వాయించేసుకున్నా. అమ్మయ్యా, ఇక్కడ జానకి లేదు. తలుపులు వేసుకుని ముసుగు తన్ను పడుకుందామంటే పాలు తాగితే కానీ నిద్ర రాదు. రోజు జానకియే తెచ్చిచ్చేది. అమ్మో, ఇప్పుడు అడిగితే వేడి పాలు తెచ్చి నా మొహానికేసి కొట్టినా కొడుతుంది. ఆహా, నా పాలు నేనే వేడి చేసుకుంటా. స్రవంతి, వైదేహి, అటు కాదు స్రవంతి, ఇటు. ఇలా రా. అటు కాదు, ఇటురా. రా. ఏయ్, శ్రీరామ 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 శ్రీరామ, వద్దు వద్దు, రావద్దు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కదమ్మా, ఏం కదమ్మా. అమ్మగారు మీకేం కాలేదు కదా? భయపడకండి అమ్మగారు, మీకేం కాలేదు కదా? స్రవంతి, ఏంటమ్మా ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? స్రవంతి, స్రవంతి,
శ్రవంతి ఓకేనా నీకు? యు ఫైన్? ఏమైంది? ఏమైందమ్మా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏంటమ్మా ఈ పరధ్యానం? మొన్నేవో చేతులు కాల్చుకున్నావు, ఈరోజు చీర. పెళ్ళయ్యేంత వరకు నిన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా. నా పొరపాటు కాదత్తయ్య. వైదేహి వైదేహి వైదేహినే చేసింది. వైదేహినా? ఏది వైదేహి? ఏమైంది? శ్రవంతి ఎందుకు కేకలేసింది? ఏమైంది బామ్మగారు? చూసారుగా, జానకి ఇట్ని చూస్తుంటే వైదేహి వచ్చిందంటారేంటి? నాకేంటో అంత అయోమయంగా ఉంది. ఆహా, వైదేహినే వచ్చింది. ఈసారి జానకిలో ప్రవేశించి కాదు, గాలిలో వచ్చింది. చంగు దానంతటదే స్టవ్ మీద పడేలా చేసింది. అమ్మయ్యా, ప్రతిసారి వైదేహి నాలో ప్రవేశిస్తుంటే నేనే కావాలని చేస్తున్నానేమో అనుకుని నన్నెక్కడ అనుమానిస్తారేమోనని భయపడ్డాను. ఇప్పుడు ఆ అనుమానం పోయింది.